జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ శ్రీ గురు చరిత్రలోని జ్ఞానకాండమునందు ఔదుంబర వృక్ష మహిమ మరియు చతుషష్ఠి యోగిని దేవత ప్రతిదిన దర్శనము వరప్రదానము అనేటటువంటి 19వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయాన్ని మనం 2 భాగాలుగా పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో ఔదుంబర వృక్ష మహత్యము, నిత్యము యోగిని దేవతలు వచ్చి శ్రీ గురుమూర్తిని సేవించటం, వారికి శ్రీ గురుడు వరములను ఇవ్వటము, గురువును పరీక్షింపదలిచిన వారికి అధోగతి, అనన్య భక్తితో సేవించు వారికి సద్గతి లభించును అని నిరూపింపబడుట, ఒక నావికునకు త్రిస్థలిని దర్శింపచేయుట, శ్రీ గురునాథుడు పంచగంగా సంగమ స్థలం నుండి గాణగాపురమునకు బయలుదేరుట. వీటిని మనం ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఉత్తమ శిష్యుడైనటువంటి నామధారకుడు సిద్ధముని పాదాలకు సాష్టాంగం నమస్కారం చేసి మళ్ళీ లేచి 2 చేతులు జోడించి వినయంగా తలను వంచి సిద్ధమనుష్యుని ఇలా స్తుతించాడు. సిద్ధయోగేశ్వర, మీకు జయము జయము. తమరు భక్తజనుల మనసులను దోచుకుని వారలు. వారిని ఘోరమైన భవసాగరం నుంచి తరింపచేయగల సమర్థులు. మీరు అజ్ఞాన అంధకారమును నశింపచేయనటువంటి జ్యోతి స్వరూపులు. స్వామి, అజ్ఞాన తిమిగమనందు మునిగి మదోన్మత్తుడనై గాఢ నిద్రలో ఉన్న నన్ను కృపతో తట్టి లేపి నా బుద్ధి గుహలో జ్ఞానసూర్యుణ్ణి ఉదయింపచేస్తున్నారు. మీ అపారమైన కృప వల్లనే అజ్ఞాన మోహ మహానిద్ర నుండి నేను జాగృతి పొందాను. మీ దయ వలన నా బుద్ధి సరి అయిన దిశలో ప్రచోదనము అగుచున్నది. మీరు నా యందు దయతలచి దివ్యమైన గురు కథామృతమును తాగింపచేస్తున్నారు. మీ వంటి దాతలు నాకు ఎక్కడా కనిపించరు. గురుదేవ, శ్రీ గురుమూర్తి యొక్క అనంతర కథను, తర్వాతి కథను విశదంగా నాకు శ్రవణము చేయించండి అని నామధారకుడు వేడుకున్నాడు. శిష్యుని మాటలను విన్నటువంటి సిద్ధముని సంతోషంతో శ్రీ గురుమహిమను విస్తరించి చెప్పుటను ప్రారంభించాడు. నామధారక, గురుమహిమను చెప్తాను, నీవు చిత్తశుద్ధితో విను అన్నారు. శ్రీ గురుమూర్తి కడు ప్రీతితో కృష్ణానదీ తీరమున పంచగంగా సంగమ స్థానమందు ఔదుంబర వృక్ష సమీపమున కొంతకాలం నివసించారు అని చెప్పగానే నామధారకుడు అడ్డు తగిలి ఇలా అడిగాడు. క్షమించుము గురుదేవ, నాది ఒక సంశయము. లోకమునందు అనేక పుణ్యప్రదములైన చెట్లు, వృక్షాలు కలవు కదా. అశ్వత్థ వృక్షము అన్ని వృక్షాల కంటే ఎక్కువ మహిమ కలది అని వేదాలు కూడా వర్ణిస్తున్నాయి కదా. అయితే గురుమూర్తి ఇటువంటి వృక్షాలను అన్నింటినీ వదిలిపెట్టి ఔదంబరము మేడి చెట్టు కిందే ఆయనకు ఎందుకు అంత ప్రీతి కలిగింది
దానికి కారణం ఏమిటి? ఆ క్షేత్రంలో మేడి చెట్టు యొక్క మొదల భాగం నందే శ్రీ గురుమూర్తి నివసించుటకు గల కారణమేమి? అటువంటి ఔదంబర వృక్షం యొక్క మహత్యమును దయతో నాకు విస్తరించి చెప్పండి అని ప్రార్థించాడు. నామధారకుని ఉత్తమ ప్రశ్నను విని సిద్ధముని చాలా సంతోషంతో ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. నామధారక, వినుము. ఔదంబర వృక్ష మహత్యమును చెప్పుచున్నాను. పూర్వము హిరణ్యకశిపుని సంహరించుటకై స్వామి నరసింహ అవతారాన్ని ధరించాడు. అయితే అప్పుడు శ్రీ నరసింహస్వామి వారు అత్యంత ఉగ్రుడై వాడి అయిన తన గోళ్లతో ఆ హిరణ్యకశిపుని యొక్క పొట్టను చీల్చి పేగులను బయటకు లాగి వాటిని తన మెడలో మాలగా ధరించాడు. ఆ హిరణ్యకశిపుని ఉదరమునందు కాలకూటమునకు మించిన బడబానలము వంటి విషము ఉండెను. అది ఆ రాక్షసుని పేగులను చీల్చినప్పుడు ఆ విషము నరసింహస్వామి గోళ్లకు అంటుకొని మిక్కిలి బాధ కలిగించెను. స్వామివారి వేళ్లకు గోళ్లకు ఎంతగానో తాపము కలుగుచుండెను. అప్పుడు మహాలక్ష్మి ఆ గోళ్లకు చల్లదనము కలిగించుటకై మిక్కిలి ప్రీతితో చక్కటి ఔదుంబర ఫలాలను, మేడి పండ్లను తెచ్చి స్వామి యొక్క నఖములను, గోళ్లను ఆ పండ్లలో గుచ్చెను. దానితో ఆ విషాగ్ని ఉపశమించెను. నరసింహస్వామి తన యొక్క ఉగ్రరూపమును వదిలి శాంతమూర్తి అయి లక్ష్మీదేవిని అత్యంత ప్రేమతో ఆలింగనము చేసుకొనెను. అప్పుడు లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ప్రసన్నులు అయి ఔదంబర వృక్షమునకు ఇట్టి వరాలను ప్రసాదించారు. ఓ వృక్షరాజమా, నేటి నుండి నీవు కల్పవృక్షంగా పరిగణింపబడదావు. నీవు అన్ని కాలములందు ఫలములను ప్రసాదించెదవు. మిగుల భక్తితో నిన్ను ఎవరైతే పూజిస్తారో వారికి చక్కని ఫలాలను, సర్వకామ్యములు శీఘ్రంగా సిద్ధింపగలవు. నిన్ను సేవించినచో ఉగ్రమైన విషము నిర్విషము కాగలదు. నీ దర్శన మాత్రముననే సమస్త పాపములు సమసిపోవును. నిన్ను సేవించిన మానవుల కోరికలు అన్నీ నెరవేరి వారికి నిశ్చయమైన గొప్ప గొప్ప ఫలములు ప్రాప్తించును. వంధ్యత్వ దోషము గల స్త్రీలు నిన్ను పూజించి ప్రదక్షిణాలు చేస్తే వారికి శీఘ్రంగా సంతానము కలుగును. దారిద్ర్యముతో పీడింపబడు వారలు నిన్ను సేవిస్తే వారికి అష్టైశ్వర్యములు తొందరగా సిద్ధింపగలవు. నీ నీడలో కూర్చుని ఎవరు జపతపాది అనుష్ఠానములు చేస్తారో వారికి లభించే ఫలము అనంతంగా ఉండును. అంతేకాకుండా వారికి అంతులేని జ్ఞానము లభించును. వారు సంకల్పించిన దాని ఫలితమును సత్వరమే పొందగలరు. నీ నీడలో కూర్చొని జపానుష్ఠానము చేసిన వారికి శీఘ్రముగా మంత్రసిద్ధి కలుగును. నిన్ను సేవించు వారికి వ్యాధులు ఎన్నడూ ఉండజాలవు. నీ నీడలో స్నానము చేసిన వారికి గంగా స్నానము చేసినంతటి పుణ్య ఫలము లభించి తీరును. నిన్ను పూజించి నీకు ప్రదక్షిణములు వనర్చు వారికి బ్రహ్మహత్యాది మహాదోషములు సైతము పోగలవు. ఏ కోరికను కలిగి ఎవరు ఎటువంటి భక్తిభావంతో నిన్ను సేవిస్తారో అదేవిధంగా వారి కోరిక నువ్వు నెరవేర్చెదవు. ఈ కలియుగమునందు భూమిలో వెలసిన నిజమైన కల్పతరువు నీవేసుమా. నేను లక్ష్మీ సమేతుడనై ప్రసన్న వదనంతో నీ సమీపనందే ఎప్పుడూ నివసిస్తాను అని చాలా సంతోషంతో ఆ నరసింహస్వామి ఔదంబర వృక్షానికి అనేక వరాలను ప్రసాదించాడు. నామధారక, ఔదంబర వృక్షము ఈ కలియుగమునందు
కల్పవృక్షంతో సమానము అని గ్రహింపము. నరసింహస్వామి యొక్క ఉగ్రత్వము దాని వద్దనే ఉపశమించినది. అంతేకాకుండా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు నిరంతరము నరసింహ మంత్ర అనుష్ఠానమునే చేయుచుందురు. కాబట్టి ఆ మంత్రము యొక్క ఉగ్రభావము శాంతింపచేసేందుకు వారు ఎల్లప్పుడూ ఔదంబర వృక్షం యొక్క మూలంలోనే నివసిస్తూ ఉంటారు. అది మామూలు వృక్షమే అయినప్పటికీ కూడా విశేషించి శ్రీ గురుదత్తాత్రేయుల వారు దాని మూలమునందు నివసించారు కాబట్టి అది కల్పవృక్షంతో సమానమైనది. అచ్చటికి వెళ్ళిన వారి కోరికలు తప్పక తీరుతుంది. మరొక విశేషం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్త్యాత్మక అవతార స్వరూపులైనటువంటి శ్రీ గురుమూర్తి మానవ దేహమును ధరించి కల్పతరువైన ఔదంబర మూలమునే ఎప్పటికీ నిలిచిపోయారు. భక్తజనులను సముద్ధరించుట కొరకే సమస్త తీర్థములను పవిత్రములు కావించుటకై త్రిమూర్తులే భువి నుండి దివికి దిగివచ్చి శ్రీ గురునాథులుగా ఈ పుణ్య పొడవిపై అవతరించి భక్తుల పాలిట కొంగు బంగారమై ఔదంబర వృక్ష మూలమున కొలువు తీరి ఉన్నారు. మేడి చెట్టు కింద శ్రీగురుడు దివారాత్రములు గుప్తంగా ఉండేవారు. అచ్చట ప్రతిదినము సరిగ్గా మధ్యాహ్నపు వేళయందు చాలా సందడి జరుగుతుండేది. ఆ క్షేత్రంలో అమరేశ్వరుని సాన్నిధ్యమునందు చతుషష్ఠి యోగిని దేవతలు అంటే 64 మంది యోగినులు నివసించుచుండెరి. ఆ యోగినులు గురుమూర్తి యొక్క మహిమను తెలిసినవారు కాబట్టి ప్రతినిత్యము మధ్యాహ్నపు వేళలో శ్రీ గురుమూర్తిని పూజించుట కోసం వారు ఆయన వద్దకు వచ్చేవారు. వారికి వినయభావంతో నమస్కరించి ఆ యోగిని దేవతలు అందరూ కలిసి శ్రీవారిని తమ మందిరమునకు తీసుకుని వెళ్ళి షోడశోపచారములతో విధి విధానముగా పూజలు సెలపెడేవారు. ఆ పూజలో అద్భుతమైన పరిమళములను వెలజల్లెడు విచిత్రమైన పుష్పములతో సువాసనాభరితమైన శ్రీగంధముతో శ్రీవారిని కడు భక్తిభావంతో వారు పూజించేవారు. పూజానంతరము వారికి చక్కని భిక్షను అందించేవారు. ఆ యోగిని దేవతల హస్తముల చేత అందించిన భిక్షను గైకొని దాన్ని భుజించిన అనంతరము వారందరూ కలిసి స్తోత్ర పాఠమును పఠిస్తూ శ్రీ గురుదేవులను మళ్ళీ ఔదంబర వృక్షము వద్దకు తీసుకుని వచ్చి వారు వెళ్ళిపోయేవారు. అయితే ఒకనాడు ఆ గ్రామమునకు చెందిన ఒక బ్రాహ్మణుడు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూచి అత్యంత విస్మయమునకు లోనయ్యాడు. ఈ యతీశ్వరుడు అతి విచిత్రముగా కనబడుతున్నాడు. ఈయన ఎప్పుడూ గ్రామంలో భిక్ష చేయటలేదు, నిరంతరము అరణ్యంలోనే ఉంటున్నాడు. మరి వీరు ఎలా జీవిస్తున్నారు? అయితే ఈ దినమంతయు వారు ఎట్లు గడుపుతున్నారో వీరి ప్రవర్తనము ఎట్లుండునో రహస్యంగా నేను ఉండి కనిపెడతాను. తద్వారా ఈ యతీశ్వరుని రహస్యమును తెలుసుకొని లోకమునకు చెప్పవచ్చు అని సంకల్పించుకున్నాడు. మగనాడు అతను సంగమ స్థానమునకు వెళ్ళాడు. తనకు అనువైన చోట రహస్యంగా మాటు వేసి కూర్చొని గురునాథుల యొక్క చర్యను గమనిస్తూ ఉన్నాడు. నెమ్మదిగా మధ్యాహ్న సమయం అయింది. ఇంతలో ఆ బ్రాహ్మణుని అంతఃకరణమునందు ఒక విధమైన భయం కలిగింది. భయంతో పాటుగా శరీరమునందు కంపనము కూడా వణుకు కూడా ప్రారంభమైంది. నిజానికి ఎవడు గురువు యొక్క పరిమితిని పరీక్షించుటకు ప్రయత్నించునో వాడు నేరుగా యమలోకమునకే చేరుకొనును. అట్టి మధోన్మత్తుల గతి అధోగతియే కానీ ఇంకొక గతి ఉండదు. ఆ బ్రాహ్మణునకు అతి విచిత్రమైన భయము, పికికితనము, శరీరమునందు వణుకు ప్రారంభం అవడంతో అక్కడ నిలబడ్డానికి ఆ బ్రాహ్మణునికి ధైర్యం చాలక తాను దాగి ఉన్న చోటు నుండి నెమ్మదిగా తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయాడు. కానీ
అదే కృష్ణా నదీ తీరమున ఉన్న తన పంట పొలాన్ని రక్షించుకొనుటకై ఒక గంగానుజుడు అంటే ఒక నావికుడు దానికి కాపలా కాయచుండేవాడు. అయితే అతడు దైవవశమున ఆనాడే శ్రీగుని వద్దకు ఈ యోగిని గణము వచ్చుటను వారికి నమస్కరించి శ్రీ గురుమూర్తిని తమ మందిరమునకు తోడ్కొని పోవచుండగా తీరము నుండి గంగలోనికి దిగిన వెంటనే ఆ గంగా ప్రవాహం రెండు పాయలుగా విడిపోయి వారికి చక్కని మార్గాన్ని ఏర్పాటు చేయటాన్ని ఆ గంగానజుడు చూశాడు. ఈ యతీశ్వరులు ఎవరు? కృష్ణానది రెండు పాయలుగా ఎందుకు విడిపోయింది? వారి వెంట వచ్చిన వారు ఎవరు? నదిలో నుండి లోపలకు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? అని ఆ నావికుని యొక్క మదిలో అతి విచిత్రమైన ప్రశ్నలు రేకెత్తి చాలా ఆశ్చర్యపోయాడు. శ్రీ గురిని ఆ యోగినులు పూజించి భిక్ష చేసిన పిమ్మట మళ్ళీ ఆయన బయటకు వచ్చాడు. ఆ గంగానుజుడు అదంతయు విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. ఇది ఏమి చోద్యము? ఈశ్వరుని సంకల్ప కారణమున ఈ యతీశ్వరుడు అవతరించాడేమో, అందుకే ఆ దేవకన్యలు ఈయన్ని పూజిస్తున్నారేమో అని తనలో తాను భావించాడు. మరునాడు మళ్ళీ తన చేతులలో హారతులను ధరించి యోగిని దేవతలు వచ్చారు. మేడి చెట్టు కింద కూర్చుని ఉన్న శ్రీ గురుమూర్తికి మంగళహారతులతో నీరాజనాలను సమర్పించి నమస్కరించారు. ఇదంతా చూస్తున్నటువంటి గంగానుజుడు ఏం చేశాడో, ఆ గంగానుజుడు శ్రీ గురుడి చేత ఎలా అనుగ్రహింపబడ్డాడో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి.